డార్ని పిలుచుకురావే త్వరగా డార్ని పిలుచుకురావే నొప్పిని భరించలేనే డార్ని పిలుచుకురావే అమ్మా హలో. జానకమ్మ, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. డాక్టర్ బాబు, మా పెద్దోడు ఎలా కూలి పలికి వెళ్ళినాడు. వాడు సాయంత్రం జీతం అట్టుకు రాగానే నేను మీ ఇంటి దగ్గరికి కట్టుకొచ్చిస్తానయ్యా. అలాగేనమ్మా, వస్తాను. ఎట్టున్నదయ్యా? తలంతా పగిలిపోతుంది. మామ ఇండిషన్ చేశాడు అయ్యా, తగ్గిపోతుందిలే అయ్యా. నువ్వేం కావాలమ్మా. ఆ నొప్పి గుర్తుకొచ్చేసాలే, ఒళ్ళంతా ఉరుగు పడుతుంది. ఊరుకో మామ, ఊరుకో. అదే చేసిద్దిలే, ఒక ఇండిషన్ చేయగానే తగ్గిపోతుంది. జరిగి నేను చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. ఏడబాకయ్యా, నువ్వు అట్ట ఏడుతా ఉంటే నేను తట్టుకోలేనయ్యా. అసలు మాయదారి రోగం నీకే ఎందుకు వచ్చినాదయ్యా? నీకే ఎందుకు వచ్చినాదయ్యా? నీకే ఎందుకు వచ్చినాదయ్యా? ఏమయ్యా? జానకి, నేను పోయినందుకు నాకు బాధగా లేదే. నేను చచ్చిపోయాక ఈ పిల్లలు నిన్ను చూస్తారో లేదోనని నాకు బాధగా ఉంది. అట్ట మాట్లాడమాకయ్యా. నీకేం కాదు కానీ మన చిన్నోడికి ఉద్యోగం వచ్చిందనుకో, నిన్ను ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ పెద్ద డాక్టర్ దగ్గర చూపిస్తాడు. జరిగి పెద్ద డాక్టర్ గాడికి పోవాలంటే మాటలు కాదే, బోలెడంత డబ్బులు కావాలి. ఇప్పుడున్న బాకీలు తెరచడానికి పెద్దోడు రెయిమౌలు గొడ్డి చాకిరి చేస్తున్నాడే. అప్పుదేముంది అయ్యా, చిన్నోడికి ఈ ఏడాది పోతే ఉద్యోగం వచ్చినదంటే ఇట్టే బాకీలన్నీ తీర్చేస్తాడు. అయ్యా నోటి ఆడమాకయ్యా, నా వల్ల కావట్లేదయ్యా. అయ్యా వదినమ్మా, అయ్యా చిన్నోడు వచ్చాడు, ముందు కళ్ళు తీసుకో. వాడు మన ఇంట్లో వాడికి ఎవరు చెప్పారే? ఏమనయ్యా, నేనేటి చెప్పలేదు. ముందు నువ్వు కళ్ళు తుడుచుకోయ్యా. అడిట చూస్తే మనల్ని తట్టుకోలేదు. వాడు అసలే ఇంత గుండాయని. అన్నయ్య, వదిన. సరే సున్నాడా, రారా కూకో. అదేం లేదు వదిన, బాగానే తింటున్నా. ఉండయ్యా, వెళ్ళి మనిషిని తీసుకొస్తా. మంచినీళ్ళేంది బూ పెట్టక ఎప్పుడు తిన్నాడో ఏమో.
సరే కాళ్ళు కడుక్కొని అయ్యా బొవ్వెట్టకొస్తాను. అన్నం ఇప్పుడే వదిలే వదినా, కసేపు బాగా తింటా కానీ ఒక మంచి కాఫీ పట్రా. కాఫీనా? కాపీయా? ఓ సారీ, మీకు కాఫీ తాగి అలవాట్లేదు కదా. సర్లే కసేపు ఆగి అన్నమే తింటాలే. ఏంట్రా చిన్నోడు ఎప్పుడు వచ్చావు? పరీక్షలు అయిపోయినాయా? అసలు ఎగ్జామ్స్ రాస్తేనేగా. ఎందుకు రాయలేదురా? ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ ఎలా రాయిస్తారు? ఫీజు ఎందుకు కట్టలేదురా? ఎందుకా? నువ్వు పంపకపోతే నేను ఎక్కడ తెచ్చి కట్టాలా? అదేటయ్యా హఠా కోపడతావు, పెద్దడు పంపిస్తున్నానని చెప్పినాడుగా. పంపించాలే, ఇಷ್ಟು 3000. ఫీజు కట్టాల్సింది 2000 కదరా? ఫీజు 2000 అయితే ఇంకా నాకేం అవసరాలు ఉండవా? అదేట్రా చిన్నోడా హట్టా కోపడతావు? మేమంటే చదువు సంధ్య లేని మొద్దొల్లం, నువ్వు చదువుకున్నాడవి అన్ని తెలిసినడివి. నువ్వు అట్ట అవసరం ఏదైనా ఉంటే మాతో చెప్పచ్చు కదయ్యా. ఎవరితో చెప్పాలి? నీతోనా? నీ బెత్తం ఏంటి భద్ర? గోడి బెత్తం. ఒరే చిన్నోడా, ఈ అల నీకేమైందిరా? చిన్న పెద్దలా కూడా మాట్లాడుతున్నావు. లేకపోతే ఏంటి? ప్రతి దానికి లెక్కలు చెప్పాలంటే బట్టలు లేకపోతే తీసుకున్నా, అది కూడా తప్ప? తప్పని ఎవరన్నారా? ముందు ఫీజు కట్టి తర్వాత గుడ్డలు కొనుక్కోవచ్చుగా. ఆహా, ఆ విషయం నాకు తెలియక మిమ్మల్ని అడుగుదామని వచ్చా. ఎందుకురా అంత కోపడతావు? మేమంటే చదువు లేని మొద్దులం, నువ్వు చదువుకున్నాడివి అన్ని తెలిసినడివి. అట్ట మాట్లాడితే మాకు చాలా కష్టంగా ఉన్నదయ్యా. సర్లే, నాకు అర్జెంటుగా 10,000 కావాలా. 10,000? 10,000 అలా నోరు తెచ్చారంటే ఎవరా? అది కాదురా సిన్నోడా, మీ అన్నయ్యకి అసలే ఒంట్లో బాగోగా పని కూడా పోవట్లేదయ్యా. చెల్లు గడవడమే నాన్న కష్టంగా ఉన్నది బాబు. పనిలోకి కూడా పోలేదంత జబ్బేమొచ్చిందో తమరికి? అదేదో కొత్త రకం చెప్పంట్రా, తలంతా పగిలిపోతుంది. 10-15 వేలు ఖర్చు పెట్టాం, అయినా తగ్గట్లేదురా. ₹1 పెట్టి షేరన్ టాబ్లెట్ వేసుకుంటే ఎటువంటి తలనొప్పి తగ్గుతుంది, అలాంటిది 15,000 తగలెట్టావా? అరే సిన్నోడా, నువ్వు అనుకున్నట్టు అది మామూలు తలనొప్పి అయితే ఒక బెల్ల అయితే పోతుంది. బెల్ల కూడా అవసరం లేదురా, సొంటి కాస్త సాధి పెడితే అదే తగ్గిపోతుంది. ఆహా, తగ్గదని తెలుసు కూడా ఎన్ని మందులు వాడటం దానికి? ఎన్ని మందులు వాడినా బూడిదలు పోసిన పన్నీరే తప్ప తగ్గిందా? ఆ డబ్బే ఖర్చు పెట్టి ఉండకపోతే అయితే అవన్నీ నిజానికి ఉపయోగపడాయి అంతేనా? పొద్దున్నే లేచి ఇలాంటి గొడ్డల మొహం చూస్తే ఇలాంటి జబ్బే తగలడతాయి. అనేది ఇది గొడ్రాలా? అవునరా, ఇది గొడ్రాలే. తనకు బిడ్డలు పుడితే మీ మీద ఉన్న ప్రేమ అనురాగాలను తన బిడ్డలకి ఎక్కడ అందించాల్సి వస్తుందోనని నెల తప్పిన ప్రతిసారి ఏదో ఒక ఆకు పసురు తాగి కడుపు పోగొట్టుకుంటున్న ఈ పిచ్చిది గొడ్రాలేరా, గొడ్రాలేరా. ఊరుకో మామ ఊరుకో, ఆడేదో పసాడు తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా అట్ట కోపడతావేటయ్యా. నువ్వు ఆగవే. ఇంటికి రాగానే అన్నా నీకు అట్టుంది, పెద్ద డాక్టర్ దగ్గర పోదాం పడ్డావని ఎన్నో కళలు కన్నావురా. మా కళలని కళ్ళలో చేసావు కదరా. డబ్బులుంటే ఏం కర్మా? పెద్ద డాక్టర్లా తీసుకెళ్ళవని, ఏకంగా హైదరాబాద్ తీసుకెళ్ళవని. నీ దగ్గర డబ్బులు లేకపోతే నా తప్ప కాదురా, నీ తప్పు కానే కాదు. నిన్ను బాగా చదివించి పెద్ద ఆఫీసర్ చేయాలని దొరికిన కాడల్లా అప్పు చేసి నీకు ఏలుకు ఏలు పంపుతున్నా. నాదిరా తప్పు. ఎంత తమ్ముడైతే మాత్రం కడుపును పుట్టిన కొడుకుతో సమానమని ఊరంతా మొత్తుకుంటున్నా. నీ మీద నమ్మకంతో వాళ్ళని వెర్రి వాళ్ళని చేశాను చూడు, అదిరా నా తప్పు, అదిరా నా తప్పు. చేటి మామ అయ్యే మాటలు మామ. డబ్బులు ఎవరికి పంపేసేపు మన పిల్లోడికే కదయ్యా. ఎంతమంది ఎన్ననుకున్నా ఆడు మన బిడ్డ కాకుండా పోతాడా చెప్పు? ఓ అబ్బో, మన బిడ్డ ఎంత బాగా నడుస్తున్నావమ్మా. నేనే నీ కడుపును పుట్టిన బిడ్డనైతే ఇలా అనేవాళ్ళ ఏంటి పేరుకాలనే ఉంటుందని చెప్తే నమ్మేంత అమాయకుడిని కాదులే. అంటే ఏందిరా నువ్వు అనేది? అనురా అను, నువ్వు ఇంకా ఏమనాలనుకుంటున్నావు అన్న అనురా. ఉలి సుత్తి దెబ్బలకు భయపడితే
రాయి శిల్పంగా మారదురా, శిల్పంగా మారదురా. ఓ అబ్బో బయలుదేరండి పెద్ద అమర్ శిల్పి చెక్కన్నా, ఇవన్నీ నాకు అనవసరం. 10,000 డబ్బులు ఇస్తాను ఎవరు? ఇప్పటికిప్పుడు కావాలంటే నుంచి తెస్తావయ్యా. అసలే పెద్దడి ఒక కష్టంతో ఇల్లు గడవటం, మీ అన్నయ్యకి మందులు తేడం చాలా కష్టంగా ఉంది. ఆగయ్యా ఒక్క నిమిషం. చిన్నడా, వినయ్ మందుల కోసం ఉపయోగపడతాయని ఎప్పటి నుంచో 500 పోగేసి పెట్టినాను. ఇదిగోరా, ఈ 500 ఉన్నాయి, తీసుకోరా. ఏంటి 500? నాకు ముష్టి వేస్తున్నారా? నాకు వద్దు, మీరే తీసుకోండి. షేట్రా నువ్వు చేస్తున్నా డబ్బుల్ని అట్లా ఇసరకూడదురా. ఇసరేస్తే నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను. ఇలా కళ్ళ కొద్దుకుంటే కలకాలం మీతో ఉంటాను అంటుందిరా ఈ డబ్బు. అయినా మీ అన్నయ్య చెమట వచ్చి కష్టపడి సంపాదించి అట్లా నెల కొడితే మీ అన్నయ్యని అవమానించినట్టేనా? అవమానించారు. ఆహా, అన్నంట అన్న తమ్ముడికి కనీసం చదువు చెప్పించలేదు, వీడు కూడా కన్నానా అన్న చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. నీకెందుకురా సిగ్గు? నిన్ను తమ్ముడు అని చెప్పుకోవడానికి అన్నయ్య సిగ్గుపడాలరా? పుట్టుడు రోగంలో ఉండి కూడా ఆ దేవుడు నిన్ను తమ్ముడిగా పుట్టించినందుకు ఆ దేవుడు సిగ్గుపడాలరా? అన్ని తనై నిన్ను కంటికి రెప్పలా కాపాడి నిన్నింతటి వాడిని చేసింది ఈ అన్నయ్యరా. నువ్వు పాల కోసం కుక్క పెట్టి ఏడుస్తుంటే నీ బాధను చూసి భరించలేక తన రక్తాన్ని సీసాలు అమ్మి నీకు పాలు తెచ్చింది ఈ అన్నయ్యరా. రక్తబంధం కోసం తన రక్తాన్ని త్యాగం చేసిన రక్త చరిత్ర గలవారురా ఈ అన్నయ్య. ఈ అన్నయ్యని చూస్తే నీకు సిగ్గేస్తుందా? నిన్ను ఓరి పెద్దోడా కాదురా, కాపురం గుట్టు రోగం రొట్టన్నారా. వాడేదో వాగాడని నువ్వు కూడా వాడేలాగా తొందరపడితే ఇంకా నీకు వాడికి తేడా ఏముంటుంది చెప్పురా. ఆకలైతే కన్నీళ్ళతో కడుపు నింపుకొని బతికాంలే కానీ ఇలా ఏనాడు బజార్లో పడలేదురా, బజార్లో పడలేదు. మీరు కన్నీళ్ళతో కడుపు నింపుకుంటున్నారని నేను పస్తులను చదువుకోవాలా? వద్దురా, నువ్వు పస్తులు ఉండొద్దు. మా కష్ట జీతాన్ని నీ జలసాలకు తగలేసి మాకు కన్నీళ్ళు మిగిల్చొద్దు అని చెప్తున్నాం. నీ విందు వినోదాలకి మా జీవితాలను తాకట్టు పెట్టొద్దు అని చెప్తున్నాం. ఓ మరి ఎక్కడ? మీరు పంపించిన లక్షలతో పబ్బులకి పార్టీలకి వెళ్తున్నా మరి. పోతావురా, నువ్వు ఎక్కడికైనా పోతావు. నీ భాగవతం గురించి నిన్న కనకమ్మత్త కొడుకు చెప్పాలేరా. ఓరి పెద్దోడా వాడితో తగదెందుకురా? ఎట్టో గట్టి ఎక్కేడు చదివిస్తే వాడు తెప్పలోడు పడతాడు. ఊరుకో. ఏం ఇప్పుడు ఊరుకోక ఊరేసుకున్నానా? అసలు దీని అంతటి కారణం నువ్వే అన్నయ్య. నా తమ్ముడు పెద్ద చదువు చదివేయాలి, కలెక్టర్ చేయాలన్నావు. ఇప్పుడు ఏమయ్యాడు? మన కంట్లో నలుసయ్యాడు. నన్ను నలుసుకెళ్తున్నావు అనుకో అంటాను రా. ఇప్పుడు వాడు ఏమన్నాడన్నా నిన్ను? ఇంకా ఏమనాలి? అన్నవి చాలా ఏంటి? ఒరే పెద్దడా, నువ్వు ఊర్లోకి వెళ్ళి ఒక 10,000 ఎవరి దగ్గర అప్పు తీసుకురాయ్యా. నా వల్ల కాదు వదినా. అట్టనకయ్యా, వాడేదో కాలేజీ ఫీజు కట్టాలట. పోయ్యా, ఈ ఒక్కసారికి నా మోహన్ చేసి పోయిరయ్యా. నా వల్ల కాదంటే అట్రా, వాడిని ఏదో దారి చేయాలిగా. ఇది వరకు తీసుకున్న అప్పే ఇంతవరకు కట్టలేదు. మళ్ళీ పోయి ఏ మొహం పెట్టుకొని పోయి అడగాలి? ఏమంటాడు? ఇస్తే ఇస్తాడు, లేదంటే లేదంటాడు. నిన్నేమన్నా కొడతాడా? రే, కొట్టాల్సిన అవసరం లేదురా. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. ఆయన గారిని అడిగినప్పుడల్లా ప్రతిసారి ఏవేవో కుంటి సాకులు చెప్పాల్సి వస్తుంది. నా వల్ల కావట్లేదురా. మాటల్లో ఉన్నది చేతల్లో ఉండాలిగా. అంటే నేను మాటలు చెప్పే వాళ్ళ కానొస్తున్నానా? మాటలు కాక మరి మూటలే పంపిస్తున్నాగా నెల పంపిస్తున్నాలే. ముష్టి 5,000. చిన్నోడా, ఆ 5,000 పంపడానికి ఇక్కడ మేము తనమునుగులు అవుతున్నాం రా. అన్నయ్య, అసలుకు మన రక్తాన్ని కష్టపడిని శ్రమించిన మన రక్తాన్ని పీల్చేది దొంగ ఎక్కడో లేడన్నయ్య. మన ఇంటి దొంగ
నేనన్నయ్య. అనుబంధం, ఆత్మీయత అంత ఒక నాటకం. ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకునే ఒక వింత నాటకం అన్నాడు ఒక వేదాంతి. ఈ సృష్టిలో భగవంతుడు అనేక జీవుల మధ్య అనేక బంధాలు ఏర్పరిచాడు. కానీ సృష్టికే ప్రతి సృష్టి చేసే నర్రూప రాక్షసులున్నాయి ఈ లోకములో. ఈ కలియుగములో ఆ బంధాలన్నీ పటాపంచలైపోయినాయి. తమకు బిడ్డలు పుడితే వాసుకి సత్యానికి అన్యాయం జరుగుతుందని తనకు గర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒక పసురాకు తిని తన గర్భం పోగొట్టుకున్న పిచ్చి తల్లి ఆ మాటలు ఆమె గుండెలో ఎలా గుచ్చుతున్నాయో చూడండి. ఒరే చిన్నోడా, మీ అన్నయ్య పరిస్థితి బాగాలేదురా. అన్నకు జబ్బు చేసింది. అన్నయ్య జబ్బుకు నయం కావాలంటే చాలా డబ్బులు కావాలరా అని బాధపడినా పిచ్చి తల్లి మాటను వినలేదు. రేపో మాపో చచ్చిపోయేవాడికి ఇంత డబ్బుకు అవసరమా అని ఆ అన్నయ్య ఆ పిచ్చి తల్లిని గుండెలు పగిలేలా ఎలా రోధించి చూటిమోటి మాటలతో ఆ హృదయాలు ఎలా ధ్వంసం చేస్తున్నాడో చూడండి ఆ సంసారాన్ని. ఇలాంటి నీచ నికృష్ట ఓ తమ్ముళ్ళారా, అన్న కాని అన్న, తల్లి కాని తల్లిని పట్టుకొని అలాంటి అన్నయ్య లాంటి తండ్రిని పట్టుకొని అమ్మా అమ్మా అని గుండెలు పగిలేలా పిలుస్తున్నా ఆ తల్లిని ఎలా నీచ నికృష్టంగా ఆ దుర్మార్గుడు ఆ కుటుంబాన్ని ఎలా గుల్ల చేస్తున్నారో చూడండి అయ్యా. ఈ దుర్మార్గుడితో మనం ఈ జీవితాన్ని సాగనంపలేమే. అన్నయ్య ఈడు మన సంసారాన్ని గుల్ల చేస్తున్నాడని ఆ సత్యం బాబు ఎలా తన అన్నకు విలపించుకుంటున్నాడో చూడండి. ఈ కాపురం మనం చేయలేనన్నయ్యా, ఈ సంసారాన్ని మనం వీదలేనమన్నయ్యా. గుండెలు పగిలేలా రోధించి విలపిస్తున్నా ఆ కుటుంబాన్ని చూడండి అయ్యా, కుటుంబాన్ని చూడండి. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మధ్యలో ఆగేటి ఆశలో ఆవేశాలున్న పాదాలు తుడిచేరులను. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. తల్లిని తాడిని దగ్గుతో కుంచుకోరం, రక్తము నేరుగా తెల్లబోయేటి పంచం, కంటికి మంటికి ఏకభారణ శోకం, నిలకుండా రాజులే బంతుగా మారి క్రీడలో జీవులే పావులైపోయి కేడిలో
ధనమే తల్లి ధనమే తల్లి ధనమే దైవమా సంసారం ఒక సదరంగు అనుబంధం ఒక రణరంగం స్వార్థాల మధ్యనే మమ్మల్ని కాదని ఆడిపోతావురా. చూడరా మా మొఖం చూడరా. నువ్వు లేకుండా మేము ఎట్లా ఉంటామయ్యా? నిన్ను కొడుకులా చూసుకునే బదులు మొఖం చూడరా. అరే చిన్నోడా, పెద్దోడా నువ్వన్నా చెప్పురా. పోనీ అన్న అరే పెద్దడా, ఏంటి వంటుంది ఆడి ఆడికి పోతాడు రా, యాడని బతుకుతాడు. చిన్నోడా, ఈ ఒక్కసారికి మా అమ్మ అరే వాడికి మన తప్పుగా ఎవరున్నారు చెప్పురా. నువ్వు చెప్పురా. వాడికి నెల నెల డబ్బులు పంపిస్తున్నా వాడికి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు. పంపిస్తున్నానే ముష్టి 5,000. ఒరే అదే మాట్లాడతావేంద్రా? 5,000 పంపడానికే మేము ఇక్కడ తరా మునుగులు అవుతున్నావురా. నీ తలనొప్పికైతే 1,000 తాగలేచ్చు కానీ నాకు ఎగ్జామ్ ఫీజు కట్టినట్టుగా నీకు కష్టం అవుతుంది అనమాట. అరే అంటే ఏందిరా నువ్వు అనేది? నేను చచ్చిపోయినా పర్వాలేదంటావా? అంతేనా? వాళ్ళు కాకపోతే 4 రోజులుగా ఏం సచ్చేవాడిగా అనవసరంగా ఎందుకో డబ్బులు ఖర్చు చేయడం దండగా. ఏం కూసావురా? దేవుళ్ళంటే అన్నయ్యని నువ్వు లేక దేవుళ్ళంటే అన్నయ్యని చస్తే బాగుంటావు అంటావా? జానకి తల్లకి నేను భరించలేను. ఈ బాధ నేను భరించలేను. ఈ బాధ నేను భరించలేను. అబ్బా తల్లి ఈ బాధ నేను భరించలేదు. జానకి డాక్టర్ని తీసుకురావే. ఒరే సత్యం డాక్టర్ తీసుకురారా. ఈ బాధ నేను భరించలేను. అబ్బా భగవంతుడా నాకెందుకు ఈ బాధ? జానకి నువ్వు కూడా వెళ్ళవే. నువ్వు కూడా వెళ్ళి డాక్టర్ తీసుకురావే. Thank you.